వెల్కమ్ టు సూత్ర ఆన్లైన్. ఈరోజు మనము వృత్తములు సర్కిల్స్ చూద్దాం. సర్కిల్స్ అప్ టు 10th క్లాస్ స్టాండర్డ్లో సర్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, సర్కిల్స్ యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి, వాటికి సంబంధించిన ప్రశ్నలు ఏ విధంగా వస్తాయన్న విషయాన్ని గమనిస్తే, ఇది సర్కిల్. సర్కిల్ అంటే ఏమంటారంటే ఒక స్థిర బిందువు నుంచి నిర్దిష్ట దూరంలో దాని చుట్టూ ఆవరించి ఉన్న బిందు పథాన్ని వృత్తము అని అంటారు. ఆ వృత్తంలో ఆ నిర్దిష్ట బిందువుని కేంద్రం అంటాం, అది ఓ. ఆ కేంద్రము నుండి వృత్తం పైకి గల దూరాన్ని రేడియస్ అంటారు, ఆర్. మనకు ఈ వృత్తంలో ఉన్న అంశాలు ఏమేమి ఉంటాయన్న విషయం క్లారిటీ వస్తే కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి. రేడియస్. నెక్స్ట్, ఇలాంటి ఒక రేడియస్నే ఆపోజిట్లో కనుక తీసుకుంటే, సేమ్ అదే వృత్తం నుంచి ఇటు రేడియస్ తీసుకున్నాం కదా, అదే రేడియస్ కనుక ఇటువైపు తీసుకుంటే రెండు ఆర్లు కలిపి దీన్ని ఏమంటారంటే వ్యాసము అని అంటాం. వ్యాసం డయామీటర్ D = 2R. ఓకే, మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే వ్యాసం అంటే రెండు ఆర్లకి సమానమని చెప్పకూడదు. రైట్? ఏమని చెప్పాలంటే, ఏదైనా ఒక వృత్తం పైన ఒక బిందువు నుంచి వృత్తం పైన ఉన్న మరొక బిందువుని కలుపుతూ గీసిన రేఖ గనుక కేంద్రం గుండా వెళ్తే దాన్ని వ్యాసము అని అంటారు. అది 2Rకి సమానంగా ఉంటుంది. రైట్? అంతేగాని నువ్వు ఇక్కడ నుంచి ఇటు ఒక ఆర్ కనుక తీసుకుంటే ఇటువైపు తీసుకున్న సేమ్ దూరం ఉంటుంది కదా, ఈ రెండు ఆర్లు మరి వ్యాసం అవుతా అంటే ఆ రెండు ఆర్లు వ్యాసమవు. ఓన్లీ కేంద్రం గుండా వెళ్ళే రెండు ఆర్లు మాత్రమే, ఒకదానితో ఒకటి కలుస్తూ వెళ్ళిన రెండు ఆర్లు మాత్రమే మనకు వ్యాసం అవుద్ది. కాబట్టి వ్యాసం యొక్క డెఫినేషన్ ఏ విధంగా చెప్పొచ్చు అంటే, వృత్తం పైన రెండు బిందువుల్ని కలుపుతూ గీసిన రేఖ కేంద్రం గుండా ప్రయాణిస్తే దాన్ని వ్యాసము అని అంటాం. రైట్? ఇట్ వాజ్ ఏ డయామీటర్ D. అయితే ఇలా వృత్త కేంద్రం గుండా ప్రయాణించిన వృత్తం పైన రెండు బిందువుల్ని కలుపుతూ గీసిన రేఖను వ్యాసం అంటాం. అలాంటి రేఖ గనుక మనము వేరే చోట గీస్తే, ఇది AB, దీన్ని ఏమంటారంటే దీన్ని జా అంటాం, కార్డ్. జా అంటే ఏంది? వృత్తం పైన రెండు బిందువులను కలిపే రేఖాఖండాన్ని జా అని అంటాం. ఇది AB జా. రైట్? AB జా వల్ల ఏం జరుగుద్దంటే, AB జా వల్ల వృత్తం పైన ఉన్న భాగము రెండు భాగాలుగా విభజించబడుతుంది. పైన ఉన్న ఒక వృత్తఖండము, కింద ఉన్న ఒక వృత్తఖండము. ఈ వృత్తం పైన ఉన్న ఈ వక్రరేఖని ఏమంటారంటే చాపము అని అంటాం, ఆర్క్. చాపము. మరి ఈ చాపము మరియు వృత్త జా మధ్య ఆవరించబడిన ఈ ప్రదేశాన్ని ఏమంటారు అని అంటే, ఇది వృత్తఖండము అంటారు. వృత్తఖండము. ఇట్ వాజ్ ఏ సర్కిల్ సెగ్మెంట్. వృత్తఖండం. ఇటు చూడండి, ఈ జా అనేది రెండు చాపాలని ఏర్పరిచింది. ఒకటి AB అనే చాపము ఇటువైపు, మరొక చాపము అవతల వైపు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ C అని గుర్తిస్తే ఈ ఆర్క్ ACB ఆర్క్ ఇలా తీసుకుంటాం, మనం పైన డోమ్ ఆకారంలో తీసుకుంటాం. అవతల వైపు ఒక D పాయింట్ తీసుకుంటే ADB ఆర్క్. ఒకదాన్నేమో అల్పచాపము లేదా లఘు చాపము అని అంటాం. లఘు అని అంటే చిన్నది అని అర్థం. దీన్ని గురుచాపము అని అంటాం. అదేవిధంగా అల్ప వృత్తఖండము గురు వృత్తఖండము అని అంటాం. ఈ చాపము ఆధారంగా ఇది చాపమైతే ఇది మిగిలిన వృత్త భాగము, ఇది పైనది చాపమైతే ఈ కిందిది మిగిలిన వృత్త భాగం అవుతుంది. ఇది జాకి సంబంధించి ఏర్పాటైన అంశాలు. చాపాన్ని ఏర్పరుస్తాయి అండ్ వృత్తఖండాన్ని ఏర్పరుస్తాయి. ఇంకొక జా తీసుకుంటాను నేను. దెర్ ఈజ్ అనదర్ జా CD. రైట్? వెన్ వి అబ్జర్వ్ కంపారిజన్ బిట్వీన్ ద AB టు CD, AB కంటే CD పొడవైంది. రైట్? ఇంకొక దాన్ని తీసుకుంటే EF, CD కంటే EF ఇంకా పొడవైంది.
రైట్. ఎందుకు దాని యొక్క పొడవు పెరుగుతుందంటే ఏదైనా ఒక జా కేంద్రాన్ని సమీపిస్తూ ఉంటే జా యొక్క పొడవు పెరుగుతుంది. ఇక కేంద్రం నుంచి దీనికి ఉన్న దూరము ఇంత కొంత, కేంద్రం నుండి రెండో దానికి ఉన్న దూరము ఇంకా ఎక్కువ, కేంద్రం నుంచి మూడో జాకున్న దూరము ఇంకా ఎక్కువ. అంటే కేంద్రం నుండి దూరం పెరుగుతున్న కొద్దీ జా యొక్క పొడవు ఏమవుతుంది? తగ్గుతుంది. కేంద్రానికి సమీపిస్తున్న కొద్దీ జా యొక్క పొడవు ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి కేంద్రము గుండా ప్రయాణించే ఒక జా ఉంటే, కేంద్రం గుండా ప్రయాణించే ఒక జా గనుక మన వద్ద ఉంటే ఇది అత్యంత పొడవైన జా అవుతుంది. కాబట్టి నేను ఏమంటానంటే క్వశ్చన్, పొడవైన జా అనగా కేంద్రం గుండా ప్రయాణించే జాని పొడవైన జా అంటాం. ఇందాక మనం వ్యాసం గురించి ఏం రాసాం? మనము వృత్తం పైన రెండు బిందువుల్ని కలుపుతూ కేంద్రం గుండా ప్రయాణిస్తే దాన్ని వ్యాసం అంటాం. కాబట్టి వ్యాసం అనేది ఏంటిది? ఒక జా. ఏ జా? గరిష్ట జా. ఓకేనా? జా గరిష్టం. గరిష్టమైన జా ఎక్కడ ఉంటుంది అంటే వ్యాసం అవుద్ది. రైట్. నేను ప్రశ్న క్లియర్గా అడుగుతాడు. వ్యాసము అనగా అతి వృత్తములో గీయగలిగే అతి పొడవైన జాని వ్యాసము అని అంటారు. అది రెండు వ్యాసార్థాలకి సమానంగా ఉంటుంది. ఇది వ్యాసం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం. రైట్. ఇందులో మనకి రెండు అంశాలు వచ్చాయి. ఒకటి, కేంద్రం నుంచి దూరం పెరిగినా కొలది జా యొక్క పొడవు తగ్గుతుంది. కేంద్రము సమీపిస్తున్న కొలది జా యొక్క పొడవు పెరుగుతుంది. అంటే జా యొక్క పొడవు దేని మీద ఆధారపడింది అంటే కేంద్రము నుండి ఉన్న దూరం పైన ఆధారపడింది. కేంద్రం నుండి ఉన్న దూరం పైన ఆధారపడింది. మనకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది దేని నుంచి? కేంద్రం నుండి ఉన్న దూరానికి మరియు వృత్త జాకి. ఆ కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రైట్. మీకు అర్థమైంది కదా జా అంటే ఏంది? జా అంటే వృత్తం పైన రెండు బిందువుల్ని కలిపే రేఖాఖండాన్ని జా అంటాం. జా యొక్క పొడవు అనేది కేంద్రం నుండి ఉన్న దూరంపై ఆధారపడి ఉంటుంది. కేంద్రం నుండి జా గనక దూరంగా ఉంటే దాని పొడవు తక్కువగాను, కేంద్రానికి సమీపంగా ఉంటే దాని పొడవు ఎక్కువగాను, గరిష్ట పొడవు కలిగిన జా మాత్రము వృత్త కేంద్రం గుండా ప్రయాణిస్తుంది. దాన్నే మనం వ్యాసం అన్నాం. వ్యాసం d = 2 రేడియస్లకి సమానము. రైట్. ఇది జా. నెక్స్ట్ వన్. రైట్ అండి. కేంద్రం నుండి గీసిన లంబం జాని సమద్విఖండనం చేస్తుంది. ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ టు చార్డ్ బైసెక్ట్ ద కార్డ్. రైట్. చూద్దాం. దెర్ ఈజ్ ఏ కార్డ్. ఇక్కడ మనము ఒక కార్డ్ తీసుకున్నాం, అంటే ఒక జాని తీసుకున్నాం. ఇక్కడ దెర్ ఈజ్ ఏ వన్ జా. AB, and I am going to draw a perpendicular line from here. ఒక లంబాన్ని గీసా. రైట్. ఈ లంబం ఏం చేస్తున్నట్టు అంటే ఈ జాని సమద్విఖండనం చేస్తుంది అని అంటున్నాడు. రైట్. నిజంగానే సమద్విఖండనం చేస్తుందా లేదా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓ ఇది సి అనుకుంటే మనకి ఏ విధంగా ఉందా ఫిగర్ని చూస్తే? It's a AB line and it's a C. There is a perpendicular line from OC. Right. I am going to take a radius from O to A. This is the radius R. Right. ఇది లంబ దూరము D అయితే ఇది ఏదైనా ఒక వాల్యూ ఎక్స్, ఇది రేడియస్ ఆర్. మీకేం తెలుస్తుందంటే ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడినట్టుగా అర్థమవుతుంది. ఈ లంబకోణ త్రిభుజంలో లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని ఏమంటారంటే కర్ణం అంటాం. అకార్డింగ్ టు పైథాగరస్ థీరం కర్ణము యొక్క వర్గము r² మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం. d² + x² కి సమానం. r² d² + x². What is the x? Then x² రాస్తే d² నివతలకు పంపిస్తే r² - d². Then x = only simple r² - d² under root. So this is the x value.
Okay, this is the part. And same as I am going to take another radius to O to B, another radius to O to B, right? If this is the radius R, right? ఇది ఏదో ఒకటి అనుకుందాం, Y అనుకుందాం. Now from this triangle, this is the right angle, which is the right angle to opposite, it's a hypotenuse. R square is equal to D square plus Y square. Let's write Y square is equals to D square minus R square. మనకు కావాల్సింది Y వాల్యూ ఎంత ఉంటుందని చూస్తున్నాం, D square minus R square. Then Y is equal to under root of, sorry అండి, ఇది D square ఇటు వస్తే R square minus D square. So it is R square minus D square. What is the value? Y is equals to under root R square minus D square. What you observe here, x is equal to under root R square minus D square, y is equal to under root R square minus D square. So x is equals to y. Then what is the value? X is equals to y. X is equal to y ante it is an x, it is also x. When secant divides the AB into equal parts, what is the C? The C point is OC perpendicular line. In that means వృత్త కేంద్రము నుండి ఒక లంబాన్ని గీస్తే ఆ లంబము జ్యాని రెండు సమాన భాగాలుగా విభజించింది. రైట్, సమద్విఖండనం చేసినట్టే కదా. రైట్, సమద్విఖండనం చేసింది. మనం దీని నుంచి ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు రైట్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్. పొడవు రాస్తాం, జా యొక్క పొడవు ఎక్స్ ప్లస్ ఎక్స్, 2x is equals to length of the ja, length of the chord, length is equal to 2x కదా. x అంటే under root r square minus d square, 2x అంటే 2 into under root r square minus d square. అంటే జా యొక్క పొడవుని కనుక్కోవాలంటే మనకు ఉండాల్సిన అంశాలు రెండు, ఒకటి వ్యాసార్థం తెలియాలి, రెండోది దూరం తెలియాలి. సో లెంత్ ఆఫ్ ది కార్డ్ ఈజ్ ఈక్వల్ టు, జా యొక్క పొడవు ఈజ్ ఈక్వల్ టు 2 into under root of r square minus d square. రైట్, మనం దీని నుంచి ఏం ప్రూవ్ చేసాం? కేంద్రం నుండి గీసిన లంబము జాను సమద్విఖండనం చేస్తుంది. దాని ఆధారంగా మనం ఏం కనుక్కుంటాం? లెంత్ ఆఫ్ ది కార్డ్, జా యొక్క పొడవుని కనుక్కుంటాం. రైట్, దీని మీద మనకి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో సీ ద ప్రాబ్లమ్స్ ఆన్ దిస్ కాన్సెప్ట్. రైట్, ఈ క్వశ్చను చూస్తే ఒక వృత్తంలో కేంద్రం నుండి 3 సెంటీమీటర్ల దూరంలో 8 సెంటీమీటర్ల జాను గీసిన ఆ వృత్త వ్యాసార్థము ఎంత? ఓకే, ఇట్స్ ఎ సింపుల్ ప్రాబ్లం. దిస్ ఇస్ ద సర్కిల్. సర్కిల్లో ఇది సెంటర్, ఇది జా ఏబి అనుకుంటే ఓ నుంచి ఎంత దూరంలో? 3 సెంటీమీటర్ల దూరంలో మనకి ఒక జాను గీసాం. ఈ జా యొక్క పొడవు ఎంత? 8 సెంటీమీటర్లు అయితే వాట్ ఈస్ ద రేడియస్ ఎంత అంటున్నాడు. సో రేడియస్ అంటే కేంద్రం నుంచి ఎటువైపు అయినా సరే వృత్తం వైపు గల దూరాన్ని ఏమంటారంటే రేడియస్ అంటాం. రైట్, రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తే ఇక నువ్వు లంబాన్ని, ఇక్కడ మీరు లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. ఇందాక చూసినట్టుగా లంబం అనేది ఈ జాని సమద్విఖండన చేస్తుంది. అప్పుడు ఈ ముక్క ఏమవుద్ది? 4 అవుద్ది. అంటే దిస్ ఇస్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ 3, 4 R side. So from the Pythagoras theorem, opposite to the right angle, that is R hypotenuse, R square is equal to 3 square plus 4 square. Direct ga bhujamu square plus bhujamu square is equal to karnamu square. Then R square is equal to 9 plus 16. R square is equals to 25. R is equals to 5 centimeters. It's a very very easy. రైట్, ఇది మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనము ఆర్ని కనుక్కోవడానికి ఉపయోగించిన పొడవులేంటి? జా పొడవులో సగం అండ్ వృత్త కేంద్రం నుంచి ఉన్న దూరము. రైట్, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పరుస్తుంది. చాలా వరకు పరీక్షల్లో లంబకోణానికి సంబంధించిన ప్రశ్నలు ఒక స్టాండర్డ్ రేషియోలో అడుగుతాడు. ఆ రేషియోస్ కనుక మీకు గుర్తుంటే మీరు ఈజీగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏం చేయకుండానే. 1 is the ratio 3:4:5. Another ratio 5:12:13. The next ratio 8:15:17. The next ratio 7:24:25. రైట్, ఇది
లంబకోణ త్రిభుజంలోని భుజాల యొక్క నిష్పత్తులు. మనం ఇక్కడ వృత్తంలో జాకి దాని దూరానికి మరియు రేడియస్ వ్యాసార్థానికి మధ్య ఏ విధంగా అప్లై చేస్తామంటే, ఈ 3 కొలతల్లో అత్యంత గరిష్టమైన కొలత పెద్ద కొలత వ్యాసార్థం అవుతుంది. The longest length in a right angle triangle, when we draw the chord to the radius is always greatest length. 3, 4, 5లో 5 రేడియస్, 5, 12, 13లో 13 రేడియస్, 8, 15, 17లో 17 రేడియస్, 7, 24, 25లో 25 రేడియస్ అవుద్ది. అది ఇంకొకటి, మనం జా యొక్క పొడవుని మొత్తం తీసుకోము, సగం తీసుకుంటాం. అంటే మిగిలిన 2 కొలతల్లో ఏదో ఒకటి జా యొక్క సగం కొలత. ఇక్కడ జా యొక్క పొడవు ఎంత ఇచ్చాడు? 8 సెంటీమీటర్లు ఇచ్చాడు. జా యొక్క మొత్తం పొడవును తీసుకోకుండా ఏం చేయాలి? ఓన్లీ సగం తీసుకోవాలి, 4. అంటే ఇప్పుడు చూడండి, ఇందులో ఏ రేషియో ఉంది? 3,4 ఉంది. కేంద్రం నుండి దూరము 3, జాలో సగం పొడవు 4. 3, 4 ఉంటే వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? 5 ఇస్ ద రేడియస్. సింపుల్. ఇలా కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు 5 సెకండ్లలో. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో దిస్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్, రైట్? 3, 4, 5 నువ్వు తీసుకోవాల్సింది ఏంది? దూరాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటావు, కానీ జా యొక్క పొడవు మాత్రం ఏమొస్తుంది? సగం వస్తుంది. ఈ 3 పెద్ద కొలత ఏమవుద్ది? రేడియస్ అవుద్ది, రైట్? అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇంకొక ప్రాబ్లం చేద్దాం. వృత్త వ్యాసార్థము 13 సెంటీమీటర్లు. కేంద్రం నుండి 5 సెంటీమీటర్ల దూరంలో ఎంత పొడవైన జాని గీయగలం? మనము మామూలుగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసి ఆ 4 స్టెప్స్ వేసి చేస్తాం, అదొక పద్ధతి. లేదంటే జా యొక్క డైరెక్ట్గా పొడవు రాయాలంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క రేషియోస్ అప్లై చేస్తే, ఒకటి 5, లాస్ట్లో చివరిలో ఉండే కొలత మాత్రం 13, రైట్ అండి. వ్యాసార్థం ఎప్పుడు కూడా చివరిలో ఉంటుంది, 13. మీరు గుర్తు చేసుకుంటే 3, 4, 5 వన్ ఆఫ్ ది రేషియో, 5, 12, 13 అనదర్ రేషియో. 5, 12, 13. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 5 అనేది దూరము, 13 అనేది వ్యాసార్థము. దూరము వ్యాసార్థం యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, కానీ జా యొక్క పొడవు మాత్రం ఏముంటుంది? హాఫ్ ఉంటుంది, సగమే ఉంటుంది రేషియోలో. కాబట్టి మిగతా సగాన్ని కూడా కలుపుకుంటే ద లెంత్ ఆఫ్ ది కార్డ్ 12 + 12 ఆన్సర్ ఎంత? 24 ఈజ్ అవర్ ఆన్సర్. 12 కాదు ఆన్సర్. జా యొక్క పొడవు ఎప్పుడూ కూడా లంబకోణ త్రిభుజంలోని రేషియోస్లో సగం విలువను మాత్రమే కలిగి ఉంటుంది. కాబట్టి 12 పార్ట్స్, 12కి ఇంకో 12 యాడ్ చేస్తే 24 అవుద్ది. 5కి 13కి మన జా యొక్క పొడవు ఎంత? 24, రైట్? ఇట్స్ ఏ సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, 34 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తంలో 60 సెంటీమీటర్ల జాను కేంద్రం నుండి ఎంత దూరంలో గీయగలం? మనకు ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. ఆ రేషియోస్ ఉంటే మనం ఆన్సర్ చేయొచ్చు అనే విషయం మనకు తెలుసు. ఆ రేషియో ఏ విధంగా ఉంటుందంటే, వృత్త కేంద్రం నుండి ఉన్న దూరము అండ్ హాఫ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ కార్డ్, జా యొక్క సగం పొడవు మరియు రేషియో మరియు రేడియస్, ఈ 3 రేషియో పైన లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు డిపెండ్ అయి ఉంటాయి. నా వ్యాసార్థం ఎంత? 34 సెంటీమీటర్లు, 34, రైట్? నెక్స్ట్, జా యొక్క పొడవు ఇచ్చాడు 60 సెంటీమీటర్ల జా. 60 సెంటీమీటర్ల జా అంటే జా యొక్క పొడవులో ఎంత తీసుకోవాలి? రేషియోస్లో సగం తీసుకుంటాం, 30. మరి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డి? డి యొక్క వాల్యూ ఎంత అని చెప్పేసి చూస్తే, మనకి ఇచ్చిన లంబకోణ త్రిభుజం యొక్క కొలతల నిష్పత్తులు ఏమేమి ఉన్నాయంటే 3, 4, 5, 5, 12, 13, 8, 15, 17. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదేమో 17కి డబల్ కొలత, ఇదేమో 15కి డబల్ కొలత, మరి ఇదేమో 8కి డబల్ కొలత అవుద్దా కాదా? అంటే వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ 30, 34? 15, 17. 17 2s 34, 15 2s 30, 8 2s 16. సో ఎంత దూరంలో ఉంది ఇది? 16 సెంటీమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి జా యొక్క పొడవులకు సంబంధించి మనకు 3 రకాల ప్రాబ్లమ్స్ అడుగుతాడు. డైరెక్ట్గా జా యొక్క పొడవు అడగడం, లేదా వ్యాసార్థం అడగడం, లేదా ఎంత దూరంలో గీయగలగడం అని అడుగుతాడు. ఇవన్నీ కూడా లంబకోణ త్రిభుజం యొక్క భుజాల నిష్పత్తులు ఉపయోగించి చేస్తాం. ఆ లంబకోణ త్రిభుజ భుజాల నిష్పత్తుల్ని ఆధారంగా చేసుకొని మనం జా యొక్క పొడవు కానీ, అది ఎంత దూరంలో ఉంది అని కానీ, రేడియస్ కానీ తీసుకొని వాటి యొక్క నిష్పత్తుల్ని ఆధారంగా చేసుకొని చేస్తాం. కానీ తీసుకునేటప్పుడు ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి,
జా యొక్క మొత్తం పొడవును నిష్పత్తిగా తీసుకోకూడదు, జాలో ఉన్న సగం పొడవును మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే జా యొక్క సగం పొడవుతో మాత్రమే మనకు అక్కడ ఒక లంబకోణ త్రిభుజం అనేది ఏర్పాటు చేయబడుతుంది. రైట్. ఇది జా మరియు దాని పొడవు, దానికి దూరాలకు సంబంధించిన ప్రశ్న. వృత్త కేంద్రం, ఇది ఒక జా. జా అనేది ఒక చాపాన్ని ఏర్పాటు చేస్తుంది. జా యొక్క చివరి బిందువుల నుంచి వృత్త కేంద్రంలో ఏర్పాటు చేసే కోణం గురించి మాట్లాడదాం ఇప్పుడు. ఒక చాపం యొక్క చివరి బిందువుల నుంచి కానీ జా యొక్క చివరి బిందువుల నుంచి కానీ చాపం కానీ జా కానీ వృత్త కేంద్రం వద్ద ఏర్పాటు చేసే కోణాన్ని ఏమంటారంటే కేంద్ర కోణం అంటాం. దీని ఏమంటాం మనం? కేంద్ర కోణము అని అంటాం. కేంద్ర కోణం అనేది ఈ చాపము వృత్త కేంద్రం వద్ద ఏర్పాటు చేసే కోణం, మళ్ళీ ఇదే చాపము వృత్తంలోని ఇతర భాగంలో ఏర్పాటు చేసే కోణం, ద సబ్టెండెడ్ యాంగిల్ ఇన్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్. రైట్. అండ్ ఈ రెండింటి మధ్య సంబంధం గురించి మనకు క్వశ్చన్స్ ఉంటాయి. రైట్. ఏ విధంగా ఉంటుందో చూద్దాం మనం. ఇప్పుడు చూస్తే నేనేం చేస్తానంటే ఇక్కడ నుంచి కూడా ఒక రేడియస్ తీసిన, ఇది రేడియసే, ఇది రేడియసే. ఐఎమ్ ఎక్స్టెండెడ్ దిస్ లైన్. ఓకే. నౌ ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఒక ట్రయాంగిల్ ఏర్పడింది చూడండి. దెర్ ఈజ్ ఎ ట్రయాంగిల్, దెర్ ఈజ్ ఎ ట్రయాంగిల్. ట్రయాంగిల్ విత్ ఈక్వల్ సైడ్స్ ఆర్ కామా ఆర్. ఆర్కి ఆపోజిట్లో ఉన్న యాంగిల్ ఎక్స్ అయితే ఈ ఆర్కి ఆపోజిట్లో ఉన్న యాంగిల్ కూడా ఎక్సే. అంటే ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్లో సమాన భుజాలకి ఎదురుగా సమాన కోణాలు ఉంటాయి. రైట్ సైడ్కి వస్తే ఇది కూడా ఆరే. ఆర్కి ఎదురుగా వై అనే యాంగిల్ ఉంటే ఆర్కి ఎదురుగా ఇక్కడ కూడా వై అనే యాంగిల్ ఉంటుంది. రైట్. సమాన భుజాలకు ఎదురుగా సమాన కోణాలు ఉంటాయి. అండ్ ఒక త్రిభుజంలోనే ఒక భుజాన్ని పొడిగిస్తే ఆ భుజము దాని ఆసన్న భుజంతో చేసే కోణాన్ని బాహ్య కోణం అంటారు. ఒక త్రిభుజంలోని బాహ్య కోణం అనేది మిగిలిన రెండు అంతర్కోణాల మొత్తానికి సమానం. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2xకి సమానం. నెక్స్ట్ రైట్ సైడ్ ట్రయాంగిల్లో కూడా సేమ్ పొడిగించిన భుజం అనేది దాని ఆసన్న భుజంతో చేసే కోణం y ప్లస్ వై 2y అవుతుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే నేను దీన్ని అడిషనల్గా గీసిన ఈ రేడియస్ని తొలగిస్తే వాట్ ఈస్ ద సబ్టెండెడ్ యాంగిల్ ఎట్ హియర్? ఎక్స్ అండ్ వై, ఎక్స్ ప్లస్ వై. వాట్ ఈస్ ద సబ్టెండెడ్ యాంగిల్ హియర్? 2x ప్లస్ 2y. అంటే ఏ విధంగా ఉంది? పైన ఉన్న యాంగిల్ ఏమో ఎక్స్ ప్లస్ వై అయితే ఇక్కడ కేంద్రం వద్ద ఉన్న కేంద్ర కోణమేమో ఎక్స్ ప్లస్ వై 2 ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. అంటే ఒక చాపము కేంద్రం వద్ద చేసే కోణం అనేది అదే చాపము వృత్తంలోని ఇతర భాగంలో చేసే కోణానికి రెట్టింపు ఉంటుంది. రైట్. ఒక చాపము కేంద్రం వద్ద చేసే కోణము ఒక చాపము వృత్తంలోని ఇతర భాగంలో చేసే కోణానికి రెట్టింపు ఉంటుంది. రెండు కోణాలకి ఏ విధమైన సంబంధం ఉంది? పైన ఎక్స్ ప్లస్ వై ఉంటే కింద 2 ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే డబల్ ఉంది కదా. రైట్. ఈ కోణాల ఆధారంగా చేసుకొని మనకు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. సర్కిల్ నీకు ప్రశ్న ఏ విధంగా అంటే సింపుల్. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎక్స్? మనం ఇందాక చెప్పాం కదా, ఒక చాపము వృత్తంలోని ఇతర భాగంలో చేసే కోణము 50 ఉంటే అది కేంద్రం వద్ద చేసే కోణము ఇతర భాగంలోని కోణానికి రెట్టింపు ఉంటుంది. అంటే 50కి డబల్ ఉంటుంది. వాట్ ఈస్ ద యాంగిల్ హియర్? 100. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 100 degrees. రైట్. ఇక నేను ఇంకో విషయాన్ని మీకు ఐడెంటిఫై చేస్తా. వృత్త కేంద్రము అవతల వైపు కోణం ఉంటుంది. ఇది 100 ఉంటే వాట్ ఈస్ దట్ యాంగిల్? 260. ఎందుకలాగా అని అంటే ఇది వృత్తంలోని కేంద్రం చుట్టూ ఉండే సర్కిల్ యాంగిల్ ఎంత? వృత్త కోణము 360 degrees. కింది వైపుకు 100 ఉంటే పైన వైపుకి 260 ఉంది. రైట్. ఇప్పుడు చూడండి, నేను బీసీ చాపం గుండా చూస్తే నా యొక్క కేంద్ర కోణం 100, కింది నుంచి చూస్తే నా కేంద్ర కోణం 100. ఈ 100 అనే కేంద్ర కోణం వల్ల వృత్తంలోని పై భాగంలో చేసిన కోణం 50. రైట్. ఇప్పుడు నేను ఇటు నుంచి కాకుండా పైనుంచి చూస్తా. ఏ వద్ద నుంచి చూస్తా అంటే నా చాపం ఇప్పుడు ఇది. నా చాపము కేంద్రం వద్ద చేసే కోణం
నువ్వేం చేయాలి ఎప్పుడు కూడా ఈ చాపం నుంచి ఇటు చూస్తే 100 వచ్చింది, ఈ చాపం నుంచి ఇటు చూస్తే ఎంత వస్తుంది 260. వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్? 260 ఈజ్ ద సెంట్రల్ యాంగిల్. రైట్. పైనుంచి చూస్తే ఇది కేంద్ర కోణము. మరి పైన చాపము నుంచి తీసుకుంటే మరి మిగతా చాపంలో మిగతా వృత్త భాగంలో చేసే కోణం ఎంత? ఈ కోణం అంటే ఇదే ఎండ్ పాయింట్స్ నుంచి కేంద్రం వద్ద కాకుండా ఆ చాపంకి ఆపోజిట్లో ఉన్న చాపంలో మనం కనుక కేంద్ర కోణాన్ని అంటే ఒక కోణాన్ని గీస్తే కేంద్ర కోణంలో సగం ఇక్కడ ఉంటుంది. ఎందుకు? ఒక చాపం వల్ల మిగిలిన వృత్త భాగంలో ఏర్పడిన కోణానికి ఆ చాపం వల్ల ఏర్పడిన కేంద్ర కోణము రెట్టింపు ఉంటుంది. ఒక చాపానికి కేంద్రం వద్ద ఏర్పడే కోణము ఒక చాపానికి మిగిలిన వృత్తఖండంలో ఏర్పడే కోణం ఏ విధంగా ఉంటుందంటే కేంద్ర కోణంలో సగం ఉంటుంది. రైట్, 130. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లోపల ఉన్న ఈ అంశాలని తొలగించా. రైట్. ఇప్పుడు ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ లోపల ఏ అనే శీర్షము నుండి ఏబి అనే భుజం వచ్చింది. రైట్. ఇదొకటి బీడీ పాయింట్ పెట్టుకుంటే బీడీ అనే భుజం వచ్చింది, డీసీ అనే భుజం వచ్చింది అండ్ ఏసీ అనే భుజం వచ్చినాయి. ఎన్ని భుజాలు వచ్చినాయి? 1 2 3 4. 4 భుజాలు ఉంటే దీన్ని ఏమంటారంటే చతుర్భుజం అంటాం. ఫస్ట్ 4 భుజాలు కలిగిన బహుభుజి వృత్తం లోపల ఏర్పడింది, దాన్ని చతుర్భుజం అంట. ఏదైనా ఒక బహుభుజి యొక్క శీర్షాలు గనక వృత్తం పైన ఉంటే ఏ అనే శీర్షం వృత్తం పైన ఉంది, బి అనే శీర్షం వృత్తం పైన ఉంది, డి అనే శీర్షం వృత్తం పైన ఉంది, సి అనే శీర్షం వృత్తం పైన ఉంది. ఒక చతుర్భుజం యొక్క శీర్షములు గనక వృత్తం పైన ఉంటే ఆ చతుర్భుజాన్ని ఏమంటారంటే చక్రీయ చతుర్భుజం అంటాం. దీన్నే ఇంగ్లీష్లో సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటాం. రైట్. సైక్లిక్ క్వాడ్రిలేటర్ మనకి ఏ విధంగా ఏర్పడింది? చాపము ఈ చాపం వల్ల మిగతా వృత్త భాగంలో ఏర్పాటు చేసిన కోణం వల్ల, పై చాపం వల్ల కింది చాపంలో ఏర్పాటు చేసిన కోణం వల్ల. రైట్. దీన్ని చక్రీయ చతుర్భుజం అన్నాం. ఏంది చక్రీయ చతుర్భుజం అంటే? సింపుల్. చక్రీయ చతుర్భుజం అనగా చతుర్భుజం యొక్క 4 శీర్షాలు గనక వృత్తం పైన ఉంటే దాన్ని చక్రీయ చతుర్భుజం అంటారు. ఇప్పుడు చక్రీయ చతుర్భుజంలో నీకు ఇంకో విషయం ఏమర్థమవుతుందంటే ఎదురెదురు కోణాలు, ఇది 50, ఇది 130, ఎంత అవుతుంది? 50 + 130 = 180 అవుతుంది. చక్రీయ చతుర్భుజంలో ఎదుటి కోణాల మొత్తం ఎప్పుడూ కూడా 180 180 180. ఏవైనా 2 కోణాల మొత్తము 180 అయితే వాటిని సంపూరకాలు అంటారు, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. రైట్ అండ్ సంపూరకాలు. నేనేమంటానంటే క్వశ్చన్, చక్రీయ చతుర్భుజంలో ఎదుటి కోణాల మొత్తము ఆప్షన్ ఏ సమానము, ఆప్షన్ బి పూరకాలు, ఆప్షన్ సి సంపూరకాలు, ఆప్షన్ డి ఏదో వేరే ఏదన్నా నన్ను దిశపడ్డాడు ఏమంటామన్నప్పుడు సంపూరకాలు అంటాం. రైట్ అండ్ సో చక్రీయ చతుర్భుజంలోని ఎదురెదురు కోణాల మొత్తం ఎంత? 180. ఈ బీసీ యొక్క మొత్తం కూడా 180. నీకెట్ట తెలుసు అని అంటే చతుర్భుజంలోని 4 కోణాల మొత్తం 360, రెండింటి యొక్క మొత్తం 180 అయితే మిగిలిన రెండింటి మొత్తం కూడా 180. చక్రీయ చతుర్భుజంలో ఏవైనా ఎదురెదురుగా ఉన్న 2 భుజాల యొక్క మొత్తము 180 డిగ్రీలు అవుతుంది. రైట్ అండ్ ఇట్స్ ఏ క్లియర్. రైట్. ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఇది? చాపము లేదా కేంద్ర కోణానికి మరియు ఈ చాపము ఎదుటి చాపంలో ఏర్పాటు చేసిన కోణానికి మధ్య ఉన్న సంబంధం ద్వారా వచ్చింది. రైట్. మళ్ళీ మనం ఒరిజినల్ ఫిగర్లోకి వెళ్ళిపోతే ఇది ఈ చాపం వల్ల ఎదుటి చాపంలో ఏర్పడిన కోణం 50. కాబట్టి ఈ చాపం వల్ల కేంద్రం వద్ద ఏర్పడే కోణం 50కి 100 ఉంటుంది, డబల్. నెక్స్ట్ పై చాపం వల్ల కింది చాపంలో ఏర్పడిన కోణం 130. పై చాపం వల్ల మరి కేంద్రం వద్ద ఏర్పడే కోణం 260. అలా వీటి మధ్య రిలేషన్. రైట్. ఇది చాపము కేంద్రంతో ఏర్పాటు చేసే కోణం అండ్ చక్రీయ చతుర్భుజానికి సంబంధించిన అంశం. రైట్. నెక్స్ట్ నుంచి మనము రేడియస్లతో కలుపుతూ కేంద్రం వద్ద ఏర్పాటు చేసే కోణము కేంద్ర కోణం. ఏదో ఒక టీటా యాంగిల్ ఆర్ ఎక్స్ యాంగిల్ ఉంటే నెక్స్ట్ ఇటువైపు కూడా ఒక జాన్ తీసుకొని కేంద్రంతో కనుక యాంగిల్ చేస్తే
ఈ యాంగిల్ కూడా సేమ్ టీటా ఉంటే అంటే నువ్వు ఏం గమనిస్తావు అని అంటే టీటాని సేమ్ ఎప్పుడు ఉంటుంది? దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. కేంద్రమును ఖండిస్తూ అంటే కేంద్రాన్ని ఖండన బిందువుగా కలిగిన రెండు వ్యాసాలు అని అర్థం. చూడండి, ఇది వ్యాసమే కదా, వ్యాసం, ఇది వ్యాసం, రైట్? సో వీన్ని ఖండన రేఖలు అంటారు. ఖండన రేఖలకి ఖండన బిందువు వద్ద ఎదురెదురుగా ఉండే కోణాలని శీర్షాభిముఖ కోణాలు అంటారు. శీర్షాభిముఖ కోణాలు ఎప్పుడూ కూడా సమానంగా ఉంటాయి. అంటే ఇలా శీర్షాభిముఖ కోణాలు కనుక సమానంగా ఉంటే ఆ తీసుకున్న రెండు జాలు కూడా సమానమవుతాయి. రెండు జాలు కూడా సమానమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ PQ, దిస్ ఈజ్ AB, దిస్ ఈజ్ ద యాంగిల్ X, దిస్ ఈజ్ ద యాంగిల్ Y అనుకుంటే నేనేం చెప్తానంటే రెండు జాల వల్ల కేంద్రం వద్ద ఏర్పడిన కోణము సమానమైతే, రెండు జాల వల్ల కేంద్రం వద్ద ఏర్పడిన కోణము రెండు సమానమైతే, X యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు Y యాంగిల్ వాల్యూ అయితే ఆ రెండు జాల పొడవులు కూడా సమానమవుతాయి. AB ఈజ్ ఈక్వల్స్ టు PQ అవుతుంది. సమ్ టైమ్స్ నీ క్వశ్చన్ ఏమంటారంటే ఈ విధంగా ఒక సర్కిల్ ఇచ్చి ఇది ఒక 5 సెంటీమీటర్స్ అని, లేదా 10 సెంటీమీటర్స్ అని ఏదో ఒకటని, ఇలా ఒక మరొక జా మరియు కేంద్ర కోణం ఇచ్చి ఇది 50 డిగ్రీస్, ఇది కూడా 50 డిగ్రీస్ అని చెప్తూ వాట్ ఈస్ ద PQ వాల్యూ అంటాడు, రైట్? నీకు ఈ కాన్సెప్ట్ తెలియకపోతే నీకు ఈ క్వశ్చన్ని ఊడికే వదిలేస్తావు అలా సరదాగా, రైట్? ఏం చేయాలో అర్థం కాదు, అందుకే వదిలేస్తాం మనం. అంటే ఏంది విషయం? ఇది ఒక జా అనేది కేంద్రం వద్ద 50 డిగ్రీల కోణం చేస్తుంది. PQ కూడా జానే, ఇది కూడా కేంద్రం వద్ద 50 డిగ్రీల కోణం చేస్తుంది. ఎప్పుడైతే రెండు జాలు కేంద్రం వద్ద సమాన కోణం చేస్తాయో అప్పుడు రెండు జాల యొక్క పొడవులు కూడా సమానమవుతాయి. కాబట్టి PQ ఈజ్ ఈక్వల్ టు AB అవుద్ది. AB వాల్యూ 5 కాబట్టి PQ వాల్యూ కూడా 5 సెంటీమీటర్స్ అవుద్ది, లేదంటే 5 యూనిట్స్ అవుద్ది, రైట్? అంటే నువ్వేం గుర్తుపెట్టుకోవాలి? రెండు జాలు కనుక కేంద్రం వద్ద కేంద్ర కోణాలని సమానంగా ఏర్పరిస్తే ఆ రెండు జాల పొడవులు సమానంగా ఉంటాయి. అంటే మనం జాల ద్వారా ఏర్పడే కేంద్ర కోణాలకు సంబంధించిన కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్, ఒక జా కేంద్రం వద్ద ఏర్పాటు చేసే కోణము, అదే జా లేదంటే అదే చాపము వృత్తములోని ఇతర బిందువుల వద్ద ఏర్పాటు చేసే వృత్తంపై ఇతర బిందువుల వద్ద ఏర్పాటు చేసే కోణానికి రెట్టింపు ఉంటుంది, రైట్? దానివల్ల మనకొక చక్రీయ చతుర్భుజం ఏర్పడింది. చక్రీయ చతుర్భుజంలోని ఎదురెదురు కోణాల యొక్క మొత్తము 180 డిగ్రీలు ఉంటుంది. అది ఇంతకుముందు మనం నేర్చుకున్న కాన్సెప్ట్. సేమ్ కేంద్ర కోణం నుంచే ఇంకో కాన్సెప్ట్ ఏం నేర్చుకుంటున్నామంటే ఏదైనా ఒక జ్యా ద్వారా ఏర్పడిన కేంద్ర కోణము మరొక జ్యా ద్వారా ఏర్పడిన కేంద్ర కోణము రెండు సమానమైతే ఆ రెండు జ్యాల యొక్క పొడవులు సమానం, రైట్? మనకు జ్యాల యొక్క పొడవులు సమానము అనే కాన్సెప్ట్స్ 2 సార్లు వచ్చాయి. ఒకటి, కేంద్రము నుంచి సమాన దూరములో గీసిన జాల యొక్క పొడవులు సమానం. రెండోది, కేంద్రం వద్ద కోణాలు సమానంగా ఏర్పరిచిన జాలు సమానం. కేంద్రం నుంచి సమాన దూరంలో ఉన్న జాల యొక్క పొడవులు సమానం. రెండు జాలు కేంద్రం వద్ద సేమ్ అంటే ఒకే కేంద్ర కోణాన్ని ఏర్పరిస్తే కూడా ఆ రెండు జాలు కూడా సమానం. అర్థం? రెండు కూడా చూడండి కేంద్రముతోనే లింక్ అయి ఉన్నాయి. జాలు ఎప్పుడు కూడా కేంద్రంతో లింక్ అయి ఉంటాయి. కేంద్రం నుంచి సమాన దూరంలో ఉన్న జాల యొక్క పొడవులు సమానం. రెండో పాయింట్, ఏ రెండు జాలైతే కేంద్రం వద్ద ఒకే కోణాన్ని ఏర్పాటు చేస్తాయో ఆ రెండు జాల యొక్క పొడవులు కూడా సమానం, రైట్? ఇది జాల యొక్క పొడవులకు సంబంధించిన ప్రశ్న. ఒక చాపం ఏం చేస్తుంది? కేంద్రం వద్ద కేంద్ర కోణాన్ని ఏర్పాటు చేస్తుంది. ఒక జా ఏం చేస్తుంది? కేంద్రం వద్ద కేంద్ర కోణాన్ని ఏర్పాటు చేస్తుంది. నేను ఒక జాని ఎక్కడి నుంచి తీసుకుంటానంటే కేంద్రం నుంచే తీసుకుంటా, రైట్? వ్యాసం. ఈ జాని ఏమంటాం మనం? వ్యాసం అంటాం, రైట్? ఈ జా
కేంద్రం గుండా ప్రయాణించే జ వృత్తాన్ని సమాన భాగాలుగా విభజిస్తుంది. వృత్తాన్ని ఎన్ని భాగాలుగా విభజిస్తుంది? సమాన భాగాలుగా విభజిస్తుంది. పైన ఉన్నదాన్ని అర్ధవృత్తం అంటాం, కింద ఉన్నదాన్ని కూడా అర్ధవృత్తమే అంటాం. అంటే ప్రతి భాగాన్ని ఏమంటారు? అర్ధవృత్తం అంటాం. దీన్ని ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ చాపము ద్వారా రేడియస్ను తీసుకొని కేంద్రం ద్వారా కోణాన్ని ఏర్పాటు చేస్తే ఈ కోణం యొక్క విలువ ఎంత ఉంటుంది? 180 డిగ్రీలు. రేఖీయ ద్వయం ఇది, రైట్ అండి. సరళరేఖ మీద ఉండే కోణం 180. అలాంటప్పుడు ఈ చాపము ఎదుటి చాపంలో చేసే కోణం ఎంత అవుద్ది? ఈ చాపం వల్ల ఎదుటి చాపంలో ఏర్పడే కోణము ఎంత అవుద్ది? కోణము ఇది 180 అంటే ఇక్కడ ఎంత ఉండాలి? ఇందులో సగం ఉండాలి. కేంద్రం వద్ద కోణం కంటే మిగతా చాపంలో ఉన్న కోణం లేదంటే మిగిలిన వృత్తంలోని కోణము అందులో సగం ఉంటుంది, 90 డిగ్రీస్. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక అర్ధవృత్తంలో ఉండే కోణము 90 డిగ్రీలు. అర్ధవృత్తంలోని కోణం ఎంత? 90 డిగ్రీలు. మనకు జా వల్ల వచ్చే మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వృత్తంలో ఉండే కోణం ఎంత అంటే 90 డిగ్రీలు. కేంద్రం వద్ద ఉండే కోణం 180. అర్ధవృత్తం లోపల ఉండే కోణం ఎంత? 90 డిగ్రీస్. ఓకే, ఇది మనకేంటంటే జా మరియు జా వల్ల వృత్తం లోపల ఏర్పడే కోణాలు దానికి సంబంధించిన అంశం, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ జా అనేది. మనకు వృత్తంలో ఇంకేముంటుందంటే టాంజెంట్స్ అండ్ సీకెన్స్. మనం వృత్తం లోపల గమనించాం, బయట నుంచి కనుక ఏవైనా లైన్లు గీస్తే ఒకదాన్ని స్పర్శరేఖ అంటారు, మరొకదాన్ని ఛేదన రేఖ అంటాం. దానికి సంబంధించిన క్లాస్ నెక్స్ట్ దాంట్లో చూద్దాం. కీప్ వాచింగ్ సూత్ర ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ and subscribe the Sutra Online, share it to your friends. Thank you.